చూడండి మిలిటరీ వెహికల్ ఇంకా స్టార్ట్ అయినా ఇప్పుడు కానీ పాకిస్తాన్ బార్డర్ ఉంది కదా, నాకు కల్లో ఏమైందంటే నాన్ వేషన్ వచ్చిండు. నాన్ వేషన్ అంట నాకు కలిసిండంట, ముస్లిం అని చెప్పిన. కొంచెం మూడ్ చేంజ్ అయింది వాళ్ళది. అతను ఏమంటుండంటే భయపడతావా నువ్వు అది ఇది అంటుండో. ఇప్పుడు అయిపోతుంది మనోడు మొత్తం దుబాయ్ స్టైల్ ఇది మొత్తం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను గుడ్ మార్నింగ్ ఫ్రమ్ జోధ్పూర్. నైట్ అయితే నిన్న జోధ్పూర్ లో స్టే చేసిన, ఎందుకంటే జోధ్పూర్ ది ఫోర్ట్ ఇంకా ప్యాలెస్ కూడా అంటే కోట కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన కదా. జోధ్పూర్ ఫోర్ట్ ఇంకా మనకి మ్యూజియం కూడా ఉండే పైన, వాళ్ళు వాడిన వస్తువులన్నీ ఉండే. ఇంకో జోధ్పూర్ కోట దగ్గరనే ఇక్కడ పక్కనే స్టే తీసుకున్నాను. ఇదంతా చూడండి, పైన సెకండ్ ఫ్లోర్ లో స్టే చేసిన. మొత్తం నైట్ దుమ్ము వచ్చింది. మరి ఎందుకు వచ్చిందో ఏందో, రేగిస్తాన్ దగ్గర ఉండడం వల్లనో మరి ఏందో తెలియదు నాకు. రేగిస్తాన్ దగ్గర ఉంది అసలు తెలియదు నాకు. మొత్తం రెడీ అయితే చేసుకున్నాను చూడండి, మొత్తం ప్యాక్ చేసుకున్నాను. ఇప్పుడైతే స్టార్ట్ అవ్వడం ఇంకా ఏం లేదు. ఏసీ అని చెప్పిండు కానీ ఆ ఏసీ అట్లనే 26 చూపిస్తుంది. అది ఎంత తగ్గించినా పెరిగినా కూడా ఇదే లెవెల్ మెయింటైన్ చేస్తుంది. అసలు లేనే. నిన్న స్టే చేసిన కదా ఉదయపూర్లో, అక్కడైతే చిల్ అయిపోయింది. నైట్ లేచి నేను బంద్ చేయాల్సి వచ్చింది, అట్లా ఉంటాయి. కానీ ఇక్కడ మొత్తం రూమ్ చూస్తే ఇంత నీట్గా ఉంది చూడండి. కాకపోతే మొత్తం ఏసీ అయితే ఏది పని చేయట్లేదు. ఇంకా అనుకోండి, ఇంకా కొంచెం అయితే చెమటలు పెట్టినాయి. తర్వాత నిద్ర అయితే వచ్చింది. ఇంకా బెటర్ అనుకోవాలి, తక్కువ ప్రైస్ లో దొరికింది కాబట్టి తీసుకోవాల్సి వచ్చింది ఏదో ఒకటని. ఇప్పుడైతే మనం స్టార్ట్ అవుదాం. ఎక్కడికి? జైసల్మేర్. ఎందుకంటే ఇక్కడ రేగిస్తాన్ ఉంది. ఎట్లా అవుతుందో ఈ రోజు అయితే. ఈ రోజు లాస్ట్ ఇంకా మనం రాజస్థాన్ లో ఉండేది. రేపైనా లేకుంటే ఈ రోజు ఒకవేళ నేను త్వరగా వెళ్తే అక్కడ మొత్తం కంప్లీట్ చేసుకొని అహ్మదాబాద్ అయితే వెళ్ళిపోతాను. ఇంకా వదిలేసిపోవాలి. ఇంకా రాజస్థాన్ కి టైం వచ్చేసింది. ఎందుకంటే ఇక్కడ వేడి చాలా ఉంది. ఇంకా తిరగాలన్నా కూడా నా వల్ల అయితే లేదు. ఆ ఎండ వల్ల ఏ రూమ్ దొరికితే ఆ రూమ్ తీసుకోవాల్సి వస్తుంది. డబ్బులన్నీ ఎక్కువ ఖర్చు అయిపోతున్నాయి సింగిల్ గా ఉండడం వల్ల. ఇప్పుడైతే మనం జైసల్మేర్ కంప్లీట్ చేసుకొని బయలుదేరుతాం. బాయ్ చెప్పేద్దాం. రాజస్థాన్కి వద్దు ఇక్కడ. గైస్ ఇప్పుడైతే బయలుదేరుతున్నా. లొకేషన్ ఇక్కడి నుంచి అంటుండు మనోడు. కొంచెం ముందర పోతే మనది కూడా ఇటే చూపిస్తుందా లేదా తెలిసిపోతుంది. ఇక్కడ కాదనుకుంటా, ఇక్కడనే. రైట్. ఇది కొంచెంసేపటి తర్వాత మళ్తుంది. ఒక 10-20 మీటర్లు 50 మీటర్లు వచ్చిన తర్వాత. ఈ గూగుల్తో వచ్చిన సాగు ఇదే. ఫోర్ట్ దగ్గరికి వెళ్ళాలంటే, మ్యూజియం చూడాలంటే ఇంకా ముందర కనిపిస్తుంది కదా అదే. ఆ రూట్ నుంచి ఇటు మనం ఒకసారి నిన్న రైట్ వెళ్ళినామా, ఆ రైటే వెళ్ళాలి. ఈ లెఫ్ట్ వెళ్తే ఏమో ఫోర్ట్. కానీ నిన్న మాత్రం ఎండ ఎట్లా కొట్టిందంటే గాయస్, పళ్ళ కొట్టేది నిన్న. నిజంగా కదా, నేను వచ్చి చక్కగా రూమ్లోకి వెళ్ళిపోయి స్నానం చేసిన. ఫస్ట్ స్నానం చేసుకొని ఆ ఏసీ ఏమో వస్తలేదు, ఎండ ఏమో దంచేస్తుంది. ఇంకో కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్, అదే ఫోర్ట్. ఈ రాళ్ళన్నీ అవే. వీళ్ళు కలర్ వేసి రాళ్ళు, లేకుంటే రాళ్ళు ఉండడమే ఇట్లా నాకేం అర్థం కావట్లే. కానీ ఇప్పుడు వెళ్ళబోయే మనది రూటు డెస్టినేషన్ ఎండతో ఇట్లా రగిలిపోతుంటుంది, కాలిపోతుంటుంది. ఇక్కడనే ఇట్లా ఉండే అక్కడ తట్టుకోగలుగుతాను నేను, నాకు భయం అవుతుంది. ఇంకో ఈ కింద కనిపించేది మొత్తం లెఫ్ట్ సైడ్ బ్లూ వాలా సిటీ. ముందర ఎగరేస్తుందని ఏం చేసిన అంటే గాలి తగ్గించిన. మరి ఇప్పుడు మంచిగా ఉందా లేదా తెలియదు. ఇంకో ఫ్లోట్ కనిపిస్తుంది కదా, డాన్. కానీ ఆ కట్టడాలు అవి చూస్తుంటే హైట్ బా పిచ్చి లేచిపోయింది నాకైతే. ఎంత హైట్ ఉంది తెలుసా, చాలా హైట్ ఉంది. ఇటు రైట్ సైడ్ ఏమో ఉంది కానీ అక్కడ అలౌ చేయట్లేదు మరి ఎందుకో. ఆ టవర్లు అవి ఉన్నాయి, ఇంకా ఏదో ఉందనుకుంటా, అందుకే సెక్యూరిటీ ఎక్కువ ఉంది. ఇది మొత్తం అదే చూడండి ఏరియా. ఎంత పెద్ద ఫోర్ట్ తెలుసా, చాలా పెద్దది. మనము అది పద్మావతి కోట వెళ్ళినాం కదా, ఏది చిత్తోడ్గర్ పోయినాం కదా, చిత్తోడ్గర్ అక్కడ అయితే అదైతే చాలా పెద్దది, 13 కిలోమీటర్స్. ఈ వీడియో చూస్తున్నారంటే అది ఆల్రెడీ చూసినాలే. ఒకవేళ ఎవరైనా చూడని వాళ్ళు అయితే చూడండి పోయి. సూపర్ వీడియో అది. నా కల్లో ఏమైందంటే నాన్ వేషన్ వచ్చిండు. నాన్ వేషన్ అంట నాకు కలిసిండంట. అతనికి ఇట్లా సంగతి, నా ఛానల్ ఉంది, ఇట్లా చేస్తున్నా నేను మోటో బ్లాగర్ని అది ఇది అని చెప్పి ఇట్లా నాకు సపోర్ట్ చేయన్నా అది ఇది అంటే నా ఫోటో సెల్ఫీ తీసుకుండంట, వీడియో కూడా తీసుకుండంట. పెడతాలే నేను చేస్తలే తమ్ముడు అన్నాడంట. మరి అది నిజమైతే బాగుండు. గాయస్ చూడండి, మన లెఫ్ట్ సైడ్ ఒంటెలు చూడండి. బా ఇప్పుడు స్టార్టింగ్ ఆ ఒంటెలు. ఇంకా చాలా దూరం ఉంది కానీ మనకి ఇక్కడి నుంచే ఒంటెలు. అరే ఏంది కంప చెట్లు తింటున్నాయి ఇవి, సడన్ గా కనిపించినాయి ఇక్కడ ఒంటెలు. ఎడారిలో ఉంటాయి అనుకున్నా కానీ ఇక్కడ మధ్యలో చాలా కనిపించినాయి. కానీ అంత టైం లేదు నాకు షూట్ చేయడానికి, రాలేదు టైం, అంత సెట్ కాలేదు.
ఇప్పుడైతే చూడండి మనకి కనిపించినాయి. మనమైతే ఇప్పుడు కొంతమందికి ప్రాంక్స్ చేస్తున్నాం. ఏంటంటే నాకు కొత్త ఐడియా వచ్చింది, ఆలోచన ఏంటంటే ఇలా తెలుగు రాదు కదా రాజస్థాన్ వాళ్ళకి. కొంతమందిని అడిగి ఇక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం. చలో బోనిబేరం. మల్లెడుగు ఎక్కడుందో అడుగుతా. చిచా మల్లెడుగు ఎటు? మల్లెడుగు మల్లెడుగు ఎటు? మల్లెడుగు ఇటు నుంచి అని చెప్పిండు. మల్లెడుగు ఎటు? నామదేవుడా? మల్లెడుగు తెలియదా? ఇటే అని చెప్పారు. మల్లెడుగు రామ్దేరా. ఎట్లా ఉంది? మల్లెడుగు అంటే అసలు అర్థం అయితే లేదు. షామ్దేరా అంటే ఏదో. చలో ఇప్పుడు ఒకటైతే అయిపోయింది, మళ్ళీ ఇంకా స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఎవరైనా కనిపిస్తే ముసలోళ్ళు వాళ్ళతోటి ఇదేది జస్ట్ కామెడీ అంతవరకే, ఎవరు సీరియస్ తీసుకోవద్దు. ఎందుకంటే మన రాజస్థాన్ ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు మన సబ్స్క్రైబర్స్. వాళ్ళకి ముందే చెప్తున్నా చూడండి, ఇది జస్ట్ ఫర్ ఫన్, ఓన్లీ ఫన్. ఎవరికి అట్లా ఏదో ఏడిపియాలని మా వాళ్ళు అంటే ఇట్లా తక్కువ అట్లా అని ఏమి ఉండదు మన వీడియోలో. అలాంటివి అస్సలు ఉండదు. అందరూ ఒకటి మన దాంట్లో. తాతను అడుగుదాం. చింతలపాలెం ఎక్కడనో అడుగుదాం. దాదా చింతలపాలెం ఎటు? చింతలపాలెం చింతలపాలెం ఇదరి చింతలపాలెం ఇటేనా? మందాయినావు పాపం ఫీల్ అన్నట్టున్నారు. అర్థమైతే లేదు. మందాయినంట తాత. పియో పియో అంటుండు కదా, మందాయినంట. నేను కరెక్ట్గానే పట్టుకున్నా. మందు తాగిండు తాత. అమ్మ వంటని చూడండి ఎలా తీసుకుపోతారు. పియో పియో అంటారు చూసిన, మొక్క ఇట్లా నోరు పట్టుకొని తాగిండంట. చెప్పలేను అన్నట్టు చెప్తున్నా. నాకు తెలిసింది, అర్థమైంది. అదే మీకేమైనా అర్థమైందా అసలు ఏం చెప్పిండో ఏందనేది కామెంట్ చేయండి నాకు. వచ్చేసింది అనుకుంటా రేగిస్తాన్. మొత్తం దుమ్ము దుమ్ము ఉంది, ఎటు చూసిన మట్టి. ఇంకో చూడండి రేగిస్తాన్ ఆగయా బాయ్. అమ్మో రేగిస్తాన్ ఇట్లానే ఉంటుందా? రే రే ఆహా, అంటే ముందల ఉంది ముసళ్ళ పండగ నాయనా. ఇప్పుడు ఆడుకుంటున్నాం అందరితోటి. ముందల బాగానే ఉంది అన్నట్టు. మనకైతే ఒక అంకుల్ దొరికిండు, పక్కా రాజస్థాన్ స్టైల్లో ఉండు. చింతలపాలెం చింతలపాలెం నువ్వు నాకిన పాలెం ఇది ఇక్కడనేనా? నువ్వు నాకిన పాలెం, నువ్వు నాకిన పాలెం. తెలుగు తెలుగునే రాదా? జమ్మలమడుగు ఇటేనా? రైట్, థ్యాంక్ యూ. జమ్మలమడుగు ఇటే అంట. జమ్మలమడుగు ఏడుందో నాకు కూడా తెలియదు. ఇటే అంట. చూడండి ఎట్లా ఉంది. బాబాయ్ జరగా రాదు రోడ్డు నుంచి. ఎందుకు రోడ్డు మీద నిలబడ్డావు? వంటలు చూసిరా ఎట్లా రోడ్డు మీదకి వచ్చేస్తున్నాయి. మన దగ్గర ఆవులు వస్తాయి, ఎట్లా ఇక్కడ వంటలు వస్తున్నాయి. చూడండి మిలిటరీ వెహికల్ ఇంకా స్టార్ట్ అయినాయి, ఇప్పుడు కనిపిస్తున్నాయి జసల్మీర్ దగ్గరలో. అంటే ఇక్కడ కూడా పాకిస్తాన్ బార్డర్ ఉంది కదా. ఇక్కడ ఒక దగ్గర టిఫిన్ చేద్దామని ఆగిన. వీళ్ళందరూ అయితే నాకు హెల్ప్ చేసారు ఇద్దరు. ఠీకే భాయ్, శుక్రియా, ధన్యవాద్. ఇందాక కోల్కతా నుంచి ఒక అతను నడుచుకుంటూ వెళ్తుండో ఇక్కడికి వచ్చిండు, ఆగిండు. ఆగి వాటర్ తాగి ఇక్కడ తిన్నాడు. అతను కూడా ఫ్రీ ఇచ్చేసారు ఇల్లు. ఏమైందంటే యాక్చువల్లీ మీకు చెప్తా చూడండి. ఫస్ట్ మంచిగా మాట్లాడారు ఇల్లు. మనకైతే ఫ్రీ ఇచ్చిండులేండి నాస్టా, ఇంకా వాటర్ బాటిల్ ఒకటి ఫ్రీ ఇచ్చిండు. వాటర్ బాటిల్ ఇచ్చిండు, నాస్టా ఫ్రీ ఇచ్చిండు. వాడు నడుచుకుంటూ వస్తుండే కోల్కతా నుంచి. అయితే ఏమైందంటే యాక్చువల్లీ ఇది నేను లాస్ట్లో మొత్తం మంచిగా మాట్లాడిండు. అది మాట్లాడింది వాళ్ళ భాష నాకు కొంచెం అర్థమవుతుంది కదా. అర్థమైనప్పుడు ఏమైందంటే, ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు అంటే అడిగితే హైదరాబాద్ నుంచి ఇట్లా వచ్చినా తెలంగాణ అని చెప్పిన. ఫస్ట్ ఎందుకో మంచిగా మాట్లాడారు. తర్వాత కొంచెం ఎవరు నువ్వు ఏంటోనివి అని అడిగారు. అడిగితే నేను ముస్లిం అని చెప్పిన. అంటే ఫస్ట్ పేరు వేరే చెప్పినావు కదా నువ్వు అంటే, కాదు ముస్లిమే నేను అజీజ్ అనే చెప్పిన. అంటే వాళ్ళు అజయ్ అనుకుంటా నాకు తెలిసి. తర్వాత కొంచెం మూడ్ చేంజ్ అయింది వాళ్ళది. ఎందుకు చేంజ్ అయిందో ఏందో నాకు తెలియదు, బట్ చేంజ్ అయింది. ఇప్పుడు నడుచుకుంటూ పోతుండాడు ఒకడు, కోల్కతా నుంచి వచ్చిండు అబ్బాయి. బా గ్రేట్ అనుకోవాలి. ఎంత దూరంగో. ఎండ ఎట్లా ఉంది తెలుసా? పిచ్చగా ఎండ ఉంది ఆ టైంలో. ఠీకే జారమే ఠీకే ఆరామ్సే జానా. నేను వెనక కూర్చోబెట్టుకుంది, కానీ ఏమైందంటే వెనక లగేజ్ ఉంది, ఇప్పటికే హెవీ అయిపోయింది. వెనక ట్యూబ్ కూడా వేపియలే. అవన్నీ ఆలోచించి ఇంకా అసలు ట్యూబ్ అదే వదిలే కానీ అయితే తర్వాత సంగతి. కానీ ఇప్పుడు ఏమైందంటే వెనక లగేజ్ ఉంది, టెంటు, ఇంకా స్లీపింగ్ బ్యాగ్ ఇవన్నీ ఉన్నాయి కదా చైర్లు. మనకైతే ప్లేస్ లేదు. ఇంకొకటి మన దాంట్లో పెట్రోల్ లేదు, తక్కువ ఉంది, వేయించుకోవాలి. మరి ఇంకా వాళ్ళు ఎందుకు చేంజ్ అయ్యారు నాకు తెలియదు. నాకు అర్థమైపోయింది, అందుకే ఎందుకు అని వెళ్ళొచ్చిన నేను సపోర్ట్ చేయకుండా. ఇంకా ఇది పైన కనిపిస్తుంది కదా, అంత ఏం పెద్ద లేదు, చిన్న ఉంది. ఇటు నుంచి రైట్ అయింది లోపలికి. రైట్.
ఇక్కడికి వస్తే ఇదే గైడ్లతోటి ఒకటే లొల్లి. అదంటారు ఇదంటారు, పైకి వెళ్ళాలన్నా, హోటల్ కావాలన్నా, అది చేయాలన్నా, అది ఇదా ఓ దమ్ చేస్తారు. చూడండి ఫోటో ఎట్లా ఉంది, సూపర్ ఉంది కదా. చిన్నగా ఉంది కాకపోతే మంచిగా కట్టారు, వెరైటీ ఇంకో ఆడదాకా ఉంది. ఇక్కడ నుంచి అక్కడ వరకు ఏ ఫోటో అయినా సరే ఎంత పెద్దగా ఉందంటే చాలా పెద్దగా ఉంది. ఒక విస్తరణలో మట్టితోటి కట్టిందే లెక్కనే ఉంది. ఈ రాయి వెరైటీగా ఉంది. ఈ ఫోటో అంతా ఏమంతా లేదు. ఇంకా దిగేస్తున్నా నేను. మళ్ళీ ఆ గైడ్కి ఒక 500 ఇవ్వాలి. ఏం లేవు అన్న, పైన మొత్తం ఇండ్లు ఉన్నాయి అంతే. జైసల్మీర్. ఇంకో చూడండి ఇవన్నీ గదులు. ఇంకా సేమ్ మన కిల్లగుట్ట లెక్కనే ఈ ఎంట్రన్స్ అంతే. మన కిల్లగుట్టనే బాగుంటుంది దీనికంటే. ఇదైతే నాకు అంత ఏం నచ్చలేదు జైసల్మీర్. పైన కొంచెం కూలిపోయింది అనుకుంటా, సిమెంట్ తోటి కట్టారు. ఇవంతా చూడండి ఫోర్ట్. ఇది ఏముండదు. అతను కూడా ఏం చెప్పిండంటే కింద అంత ఏముండదు, ఫోటో వేస్ట్ అన్నాడు. ఫైనల్గా గాయ్స్ మనమైతే ఆల్ ఇండియా రైడ్ స్టార్ట్ చేసి ఇప్పటికి 9000 కిలోమీటర్లు అయితే కంప్లీట్ చేసుకున్నాం జైసల్మీర్కి వచ్చే వరకు అయితే. గాయ్స్ ఇప్పుడైతే చూడండి, నేనైతే ఇప్పుడు వెళ్తున్నాను సఫారీ అంట. జీప్ సఫారీ ఉంటుంది, ఇంకొకటి ఊంట్ సఫారీ ఉంటుంది. అంటే మన ఒంటెల మీద వెళ్ళాలి. ఇక్కడైతే వేడిగా ఉంది. నేనైతే డ్రెస్ చేంజ్ చేసుకున్నాను, ఈ డ్రెస్ మీద పోతున్నాను. సన్ గ్లాసెస్ కూడా వేసుకున్నాను ఎందుకంటే చాలా వేడిగా ఉంది ఇక్కడ. ఇదంతా చూడండి మనం ఉన్న ప్లేస్ ఇట్లా ఉంది చూడండి మొత్తం. ఇవన్నీ టెంట్లో ఉండమన్నాడు, కాకపోతే టెంట్లో లేకుండా నేను ఉన్నది ఇంకో ఆ రూమ్. ఇది ఏసీ రూమ్ తీసుకున్నాను. టెంట్లో ఫుల్ హీట్ ఉంటుంది కాబట్టి టెంట్ తీసుకోలేదు, కూలర్ ఇస్తాను ఇంకా ఈ టెంట్లలో. ఇప్పుడైతే బయలుదేరుతున్నాం, మనం వెళ్దాం. ఇవి వచ్చిన తర్వాత ఇక్కడ వేరే ప్రోగ్రామ్స్ ఉంటాయి, అవన్నీ విజిట్ చేద్దాం. ఇప్పుడు గైస్ ఫైనలీ అయితే మనం అయితే వెహికల్ ఎక్కినాం. ఇప్పుడైతే మనం కుంభి పడదాం. అది ఎట్లా ఉంటుంది అంటే మన తెలంగాణ నుంచి వచ్చినామంటే ఎట్లా ఉండాలి తెలుసా, చూపిస్తాను నేను ఇప్పుడు. అతను ఏమంటుండంటే భయపడతావా నువ్వు అది ఇది అంటుండో. ఇప్పుడైతే మనం స్టార్ట్ అవుతున్నాం చూడండి, జీప్లో ఉన్నాం. ఇదే మనం ఉన్నాం. ఎట్లా అంటే మొత్తం అడ్వెంచరింగ్ ఉంటుంది మొత్తం ఇక్కడ, ఫుల్ అడ్వెంచరింగ్. ఇప్పుడు స్టార్ట్ రేకిస్తాను అన్నట్టు ఇది. చూడండి మొత్తం అడ్వెంచర్ ఉంటుంది. మొత్తం ఎట్లా ఉందంటే ఇట్లా పైనుంచి కింద నుంచి అసలు ఎట్లా తిరుగుతుందో ఏమో తెలియదు కానీ చూడండి మొత్తం రోడ్ ఎట్లా ఉంది చూడండి, కనిపిస్తుంది కదా రోడ్డు మొత్తం పైనుంచి కింద నుంచి. ఇక్కడ చూడండి పైన ఎట్లా ఉంది మొత్తం. దుబాయ్ స్టైల్ ఇది మొత్తం. దుబాయ్లో కూడా ఇట్లనే ఉంటుంది, సేమ్ టు సేమ్. మొత్తం ముసుగా చూడండి ఎట్లా ఉంది, కనిపిస్తుంది కదా మీకు. ఇందులో వాయిస్ ఎక్కువ రాదు, మీరు అడ్జస్ట్ చేసుకోండి ఇక, ఎందుకంటే ఇట్లా ఊపుకుంటూ మాట్లాడడానికి చాలా కష్టం. చూడండి ఇప్పుడైతే వచ్చేసినాం ఇక్కడికి. మొత్తం చూడండి ఎట్లా ఉంది. అసలు నేను ఫస్ట్ టైం ఇక్కడ చూడండి ఎట్లా ఉంది మొత్తం ఉసుక. మీరు ఇక్కడికి ఎట్లా రావాలనుకుంటే డైరెక్ట్ జైసల్మీర్లో ఎయిర్పోర్ట్ ఉంది. ఆ ఎయిర్పోర్ట్లో దిగేసి అక్కడి నుంచి ఒక 40 కిలోమీటర్స్ ఉంటుంది. ఒక కార్ లేదా క్యాబ్ ఏదో ఒకటి మాట్లాడుకుంటే సమ్ విలేజ్ అని, SAM విలేజ్, సమ్ విలేజ్ అని చెప్పండి, మాట్లాడుకోండి. ఆ సమ్ విలేజ్ 40 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడికి వచ్చి దిగిన తర్వాత ఇక్కడ ఇస్లాం ఖాన్ అని ఉంటాడు మనోడు. ఆ ఇస్లాం ఖాన్ నెంబరు నేను డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తాను. వచ్చి అతనికి ఫోన్ చేసి అజీజ్ భాయ్ భేజా అంటే అజీజ్ భాయ్ పంపించిండు. అజీజ్ భాయ్ అనకుండా అజీజ్ అనండి, మీరు పెద్దవాళ్ళు అయితే చేస్తున్నా. ఇక్కడ గుర్తు వాళ్ళు పట్టేది ఏంటంటే అజీజ్ భాయ్. కల్చర్ డ్యాన్సింగ్ ఉంటుంది, నార్మల్ డీజే డ్యాన్సింగ్ ఉంటుంది, మనం కూడా డ్యాన్స్ చేయొచ్చు. ఎట్లా ఉందో ఇంకా మీకు ముందర వీడియో చూడండి తెలుస్తుంది. గైస్ ఇప్పుడైతే చూడండి ఒంటె ఎక్కేసిన, మనోడు ఒంటె ఎక్కించిండు. చల్రే జాయింగే. భయం అవుతుంది, చాలా భయం అవుతుంది. ఇది ఎట్లా కాలు పెట్టుకోనిక లేదు. पैर रखने के लिए कुछ नहीं है. तेरा नाम क्या है छोटो? मेरा नाम कुर्बान. हाय కుర్బాన్ అంట మనోని పేరు.
మనోడు రెగ్గిరెగరే కింద పడేటట్టు భయం అవుతుంది నాకైతే. అది ఎట్లనే ఎగుడుతుంది. గా చూసారు కదా మనం వంట మీద అయితే ఎట్లా ఎంజాయ్ చేసినాము. ఆ పూరగానికి తర్వాత ఏం చెప్తున్నంటే అక్కడ తిప్పుతా ఇక్కడ తిప్పుతా ఒక 400-500 ఎక్స్ట్రా అడిగిండు. కాకపోతే మనకు వద్ద అవసరం లేదురా అని చెప్పిన. ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఇప్పుడైతే వేరే దగ్గరికి వెళ్ళి అసలు ఏముంది ఎట్లా ఉంది ఇంకా అసలైంది నైట్ ప్రోగ్రామ్ ఉంటుంది, అది మిస్ కాకండి. మొత్తం వీడియో చూడండి మీరు. ఇక్కడ చూడండి అందరికి వెల్కమ్ చెప్తుర్రు వాళ్ళ పద్ధతిలో. బా ఏసీ వేసి పెట్టిన కూల్ అసలే కాలేదు. ఇది చూడండి బా రూమ్ కనిపిస్తుందా రూమ్ ఇది మన రూమ్. మనమైతే వచ్చేసినాం. ఏంటంటే అక్కడ ఎడారిలో ఏముందంటే మొత్తం ఉసుకనే ఉంది. ఆ ఉసుకలో ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే ఈవినింగ్ టైమే వెళ్ళాలి. మస్తుండే. ఇప్పుడు డ్యాన్స్ ప్రోగ్రామ్ ఎట్లా ఉంటుందో మీకు చూపిస్తా చూడండి. చిల్ అయిపోతారు మీరు. होश वालों को खबर क्या